దేవుడా, ఇవన్నీ నీకే. నీకు 1000 కొబ్బరికాయలు మాత్రమే కాదు, 1,00,000 కాయలు కొట్టినా కూడా తక్కువే. అబ్బబ్బబ్బబ్బా, నీ రుణం తీర్చుకోలేను. ఆహాహా, నువ్వింత ట్విస్ట్ ఇస్తావని కల్లో కూడా అనుకోలేదు. ఏంటి? ఏమన్నా ఇంకోసారి చెప్పు. ఏంటి? దానికి ఎప్పుడు కళ్ళొస్తాయో తెలీదా? ఆ మాట వింటుంటేనే చెవుల్లో అమృతం పోసినట్టుంది. దానికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికితేనే అది ప్రపంచాన్ని చూస్తుందట. లేదంటే అది శాశ్వతంగా గుడ్డిదానిగా ఉండిపోవాల్సిందే. నీ మాట నాకు అర్థమైంది. ఈ 6 నెలల్లో నాకు మరో అవకాశం ఇచ్చావన్నమాట. తప్పకుండా నువ్విచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. నువ్వు కాస్త కోఆపరేట్ చేయాలి. నువ్వు దానికి శాశ్వతంగా కళ్ళు రాకుండా చేస్తే నీకు బంగారు కళ్ళు చేయిస్తాను. అందరూ చచ్చి ఆస్తి నా చేతికొస్తే నువ్వే ఊహించనంతగా నీకు పెద్ద గుడి కట్టిస్తాను. సరే, వస్తాను మరి. మర్చిపోవద్దు, నాకు కళ్ళు, నీకు గుడి. డీల్ గుర్తుందిగా? వెళ్ళరానా దేవుడా? చాలా మందివి కళ్ళుంటాయి. చనిపోయే ముందు ఎంతో మంది డొనేట్ చేస్తుంటారు, కానీ కార్నియా మ్యాచ్ అవ్వట్లేదు. ఏమండి, ఏమైందండి? కల్పన, ఆ దేవుడు నా కళ్ళు తీసుకెళ్లిపోయినా బాగుండేది. నాకింత ఆవేదన ఉండేది కాదు. ఏమండి? కూతుర్ని చూడలేకపోతున్నానని అమ్మాయి పడుతున్న బాధ అంత ఇంత కాదు కల్పన. మనమే ధైర్యాన్ని కోల్పోతే అమ్మాయి ఇంకా నీరు కారిపోతుందని ఆవేదన ఆపుకుంటున్నాను, కానీ నా బిడ్డ తులసిని చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఎందుకండి బాధపడతారు? తులసికి చూపు వస్తుంది, తన బిడ్డని కార చూసుకుంటుంది. భగవంతుణ్ణి నమ్మిన వాళ్లను మోసం చెయ్యడు. నేను చెప్తున్నాను కదా. ఎలా చూస్తుంది కల్పన? తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికేంత వరకు ఆపరేషన్ చేయలేమని డాక్టర్లు ఖరాఖండిగా చెప్పేశారు. పోనీ అప్పటి వరకు ఆగుదామన్నా అది ఎప్పుడో కూడా తెలీదు. ఒకవేళ ఎక్కడొక్కడ దొరికినా కార్నియా మ్యాచ్ అవుతుందని నమ్మకం లేదు. ఇదంతా అదృష్టం మీద ఆధారపడింది. ఆ అదృష్టం మన అమ్మాయికి ఉందండి. ఏంటి నీ నమ్మకం? ఇది మామూలు వ్యవహారం కాదు. నమ్మకమే కదండి మనిషిని నడిపించేది. మీరే చూస్తారుగా, 4 రోజుల్లో అమ్మాయికి ఆపరేషన్ జరుగుతుంది, తులసికి చూపొస్తుంది. కల్పన, నువ్వు అన్నదే నిజమైతే నా అంత సంతోషించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు కల్పన, ఎవరు ఉండరు. నేను వెళ్ళి ప్రయత్నిస్తాను. ఏమండి, మీ సంతోషం కన్నా నాకు కావాల్సిందే ఉంది. ఆ సంతోషం కోసమే, నా బిడ్డ ఆనందం కోసమే నా ప్రాణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. హలో, ప్రతిమ హాస్పిటలా? అవును.
ఎవరు మాట్లాడుతున్నారు? నేను అపోలో నుంచి డాక్టర్ రేవతిని మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. మీరు తులసి అనే అమ్మాయికి మ్యాచ్ అయ్యే కళ్ళు కావాలని తన రిపోర్ట్స్ పంపించారు కదా? అవును మేడం, సిటీలో ఉన్న దాదాపు అన్ని హాస్పిటల్స్కి పంపించాం, కానీ కళ్ళు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మాయికి మ్యాచ్ అయ్యే కళ్ళు మా దగ్గర ఉన్నాయి. వాట్? అవునండి, ఈరోజే ఆ కళ్ళు సేకరించాం. మీరు పంపించిన రిపోర్ట్స్కి సరిపోయాయి. అందుకే మీకు ఫోన్ చేశాను. రేపే ఆ కళ్ళు మీ హాస్పిటల్కి చేరే ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం ఆ అమ్మాయి బంధువులకు తెలిస్తే వాళ్ళ ఆనందాన్ని హద్దులు ఉండవు. తెలుసు. తెలుసా? అంటే నా ఉద్దేశం, ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళెవరైనా అలాగే ఆనందపడతారు కదా అంటున్నాను. మేడం, ఈ కళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళ కుటుంబానికి కావలసినంత డబ్బిచ్చి వాళ్ళని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. డబ్బు కోసమో పేరు కోసమో ఆవిడ కళ్ళని దానం చేయడం లేదు. ఆమె చనిపోయినా కూడా బ్రతుకుండాలనే తపనతో కళ్ళిచ్చింది. వెంటనే వాళ్ళ కుటుంబానికి తెలియజేసి ఆ అమ్మాయికి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. తప్పకుండా మేడం. ఉంటాను మేడం. నాన్నగారు, భోజనం రెడీ, రండి. బావగారు, పదండి భోంచేద్దాం. అమ్మా, కల్పన ఎక్కడా? ఇక్కడే ఉండాలి మావయ్య గారు. రండి బావగారు. హలో సార్, నేను డాక్టర్ మనోజ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్ గారు. కంగ్రాట్స్ సార్, మీ అమ్మాయి తులసికి చూపు రాబోతుంది. డాక్టర్ ఏమంటున్నారు? అవును సార్, నేను చెప్పేది నిజం. తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు కావాలని చాలా హాస్పిటల్స్కి రిపోర్ట్స్ పంపించాం. లక్కీగా అపోలో నుంచి ఫోన్ చేశారు. డాక్టర్, అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ రేవతి గారే స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ హాస్పిటల్లో ఒకరు చనిపోయారంట. ఆ పేషెంట్ కళ్ళు తులసికి మ్యాచ్ అవుతాయంట. ఆల్రెడీ ఆ పేషెంట్ తన కళ్ళని డొనేట్ చేస్తున్నారంట. కార్నియా మ్యాచ్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మేము వెంటనే వస్తున్నాం. అవసరం లేదు, ల్యాబ్ నుంచి వాళ్ళే ఆ కళ్ళని ఇక్కడ పంపించే ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో విశేషం ఏంటంటే వాళ్ళకొక్క పైసా కూడా వద్దని చెప్తున్నారు. తులసి అదృష్టవంతురాలు సార్. ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్, ఎంత శుభవార్త చెప్పారు డాక్టర్. రేపే ఆపరేషన్, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. మార్నింగ్ 10 o'clockకి తులసిని తీసుకొని హాస్పిటల్కి వచ్చేయండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను మార్నింగ్ కలుస్తాను. అంకుల్, ఏమైంది? కాశీ, ఈ ఆనందాన్ని మీకు అసలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. తులసి, అమ్మా తులసి. ఏమైంది బావగారు? బావగారు, తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి. 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 తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి.
బావగారు మీరు చెప్పేది? అవును బావగారు, రేపే ఆపరేషన్ అంటున్నారు. నాన్న ఏంటి పిలిచారు? తులసి, రేపటితో నీ కష్టాలన్నీ తీరిపోబోతున్నాయమ్మా. నాన్న అవునరా, ఎవరో పేషెంట్ కళ్ళు నీకు మ్యాచ్ అయ్యాయంట. రేపే నీకు ఆపరేషన్ చేస్తామని చెప్పారు. తులసి, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? కంగ్రాట్స్ తులసి, నిజంగా ఈరోజు పండగ రోజు. తులసి, ఆ కళ్ళు ఎవరివో కానీ నిజంగా మనకు దైవమే. ఏమండి, ఆ దేవతే నా కోసం ఆ మనిషిని పంపించిందేమో అనిపిస్తుంది. కల్పన, వచ్చావా? రా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. రేపే తులసికి ఆపరేషన్. తులసికి చూపు రాబోతుంది కల్పన. అంతా భగవంతుడి దయండి. నా బిడ్డని కరుణించిందా దేవత. కల్పన, ఏ ముహూర్తాన్ని అమ్మాయి కళ్ళొస్తాయని చెప్పావో గాని నీ నోటి వాక్కు నిజమైంది. అమ్మా, అమ్మా నాకు కళ్ళొస్తున్నాయమ్మా. నేను నా పాపను చూడబోతున్నాను. నా పాపకి నేనే సేవలు చేసుకుంటాను. ఏమండి, నా కళ్ళు వస్తున్నాయండి. అవును తులసి, అవును. బావగారు, ఇంత తొందరగా ఇంతటి శుభవార్త వింటాననుకోలేదు. ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్నట్టుగా తులసికి ఆపరేషన్ జరిగితే ఇక ఏ కష్టాలు ఉండవు. అన్నీ బాగా జరిగిపోతాయి బావగారు, ఇంకేం ప్రాబ్లం లేదు. బావగారు, ఇప్పుడు ఆనందంగా భోంచేద్దాం. మీనా, వడ్డించమ్మా. పదండి భోంచేద్దాం, రండి. పదండి. తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి. తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి. తులసికి మ్యాచ్ అయ్యే కళ్ళు దొరికాయి. రేపే ఆపరేషన్ అంటున్నారు. రేపే ఆపరేషన్ అంటున్నారు. రేపే ఆపరేషన్ అంటున్నారు. రేపే ఆపరేషన్. అసలు ఎంతలో చెప్పా నీకు? బేసిక్ గా నేను నిన్ను నమ్మను. నన్ను నేను నమ్ముకుంటాను. నాకు తోచినట్టే నేను చేసుకుంటాను. అయినా సరే నీకు తల వంచి నీకు మొరపెట్టుకున్నాను. అయినా నువ్వేం చేసావు?
దాని కళ్ళొచ్చి అది ప్రపంచాన్ని చూడగలిగితే ఇక దాని పాప నేను జీవితాలు చంపలేను. అది కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కదా. దాని బిడ్డ పెరిగి పెద్దదవుతుంది. ఈ ఆస్తికి వారసురాలవుతుంది. నా 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 నో 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 అలా జరగడానికి వీల్లేదు. జరగనివ్వను. ఎవరి కళ్ళు దానికి దొరికాయి? ఎవరి కళ్ళు దానికి మ్యాచ్ అయ్యాయి? నీ సపోర్టా? తెలుసుకుంటాను ఆ కళ్ళు తెచ్చిన వాళ్ళని, ఆ కళ్ళు దానికి పెట్టేవాళ్ళని. కోట్లు ఖర్చు పెట్టైనా సరే వాళ్ళని కొంటాను. సరెండర్ అవ్వకపోతే వాళ్ళని చంపేస్తాను. ఒక్క ప్రాణం తీయడం కోసం ఎంతమందినైనా చంపడానికి వెనకాడ్ను. చేస్తాను, ఎంక్వైరీ చేస్తాను. నాకు సపోర్ట్ చేయవు కదా, దానికే సపోర్ట్ చేస్తావు కదా. చెయ్యి. ఇప్పుడు నా తడక ఏంటో చూపిస్తాను. అయ్యో ఏమండి, ఏంటండి ఇది? ఒక్కసారిగా గిరిగిర తిప్పేశారు. నా కూపిరాడలేదు తెలుసా? నాకు ఆనందంతో ఊపిరాడట్లేదు. నేను ఎవరితో చెప్పుకోను, ఎవరితో పంచుకోను. అందుకే నీతో షేర్ చేసుకుంటున్నాను. అంత ఆనందం దేనికో శ్రీవారికి? తెలిసి ఈ రోజు కోసం నెలలుగా ఎదురు చూశాను. నువ్వెప్పుడు మన బిడ్డను చూస్తావో, చూసి పాప ఊసులన్నీ నాతో పంచుకుంటావని తప్పించిపోయాను. 2 రోజుల్లో నా కోరిక తీరబోతుంది. నువ్వు చూడబోతున్నావు. మళ్ళీ ఆనాటి తులసిలా అన్నీ నువ్వే అయి మా అందరినీ నడిపించబోతున్నావు. నిజంగా నేను ఎన్నడూ అనుభవించని సంతోషకరమైన రోజుది. అవునండి, నేను నా పాపను చూడబోతున్నానని తలుచుకుంటేనే నా గుండె వేగం పెరుగుతుంది. మరో 2 రోజుల్లో సూర్యుడు వెలుగు నా కళ్ళలోకి వస్తుందంటేనే ఆనందంతో మనసు ఉక్కిరి బుక్కిరవుతుంది. ఈ ఆనందానికి కారణం మీరు, మన కుటుంబం. నా కళ్ళొస్తాయని, నేను మళ్ళీ చూడగలుగుతాననే మీ అందరి నమ్మకం, మీ సంకల్ప బలమే ఈరోజు నాలో ఈ సంతోషాన్ని నింపింది. ఈ ఆనందాన్ని శాశ్వతం చేయాలని తెలిసి నా ప్రయత్నం అంతా అది ఇప్పటికీ నెరవేరింది. పొద్దున్నే వెళ్ళాలిగా, నువ్వు హాయిగా నిద్రపో, సరేనా? తులసి, అమ్మా, భోజనం తెచ్చానమ్మా. అమ్మా, ఈరోజు నా కడుపు నిండిపోయిందమ్మా, ఆకలేయట్లేదు. ఈ ఒక్కరోజు నా చేత్తో నీకు తినిపించాలనుంది. ఒక్కరోజేంటమ్మా, నువ్వు రోజు తినిపిస్తానన్నా హాయిగా తింటాను. ఇక కుదరదులే అమ్మా. ఇవి ఎక్కడా ఎన్నడూ అంపకాలు దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో. వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరికి ఇవ్వని